హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ రాగి పిండితో కారపూస చేద్దామని చెప్పి నా స్టైల్లో రండి. అమ్మా, పగల పని అవ్వట్లేదురా. చక్కగా ఇప్పుడు 6 నుంచి మొదలు పెట్టుకున్నాను. ఎందుకంటే పగల ఎవరో ఒకరు రావడం ఏదో ఒకటి, అందుకని చెప్పి పిండి వంట ఎప్పుడు సాయంత్రం మాటలు చేసుకుంటే ప్రయాణం హాయిగా ఉంటుంది. పిల్లలందరినీ చక్కబెట్టేసుకుని చక్కగా మన పని మనం చేసుకుంటే మనకి ఎవరో డిస్టర్బ్ ఉండదు. ఓకేనమ్మా? ఇదిగోనమ్మా, 1 కిలో రాగిపిండి. సోడిపిండి అంటారు దీన్ని, రాగిపిండిలు అంటున్నారమ్మా, సోళ్ళు కూడా అంటాం. ఓకేనమ్మా? ఇదిగో 1 కిలో రాగిపిండి, 1/2 కిలో వరిపిండి, 1/2 కిలో శనగపిండి, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇందులో ప్రత్యేకత ఏంటో తెలుసా? కారం వేస్తున్నారు. నా స్టైల్లోనే కారం వేయను. ఇందులో 6 పచ్చిమిరపకాయలు, ఒక ఇంత అల్లం ముక్క, అది అంటే 25 గ్రాములు వస్తుంది. ఒక అల్లం ముక్క వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుని శుభ్రంగా వడకట్టుకున్నాం. వాటర్ ఇది. ఓకేనా? మీది వేసి కలుపుకుందాం. కారం కారంగా చక్కగా ఉంటుంది అన్నమాట. అది ఓకేనమ్మా? ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో పోసేసుకుని కలుపుకుందాం. ప్రత్యేకంగా రాగి పిండితో రాదమ్మా, ఎందుకంటే దాంట్లో జిగురు పదార్థం తక్కువ. ఉడకపెడితేనే రాగిపిండి జిగురు వస్తుంది. మనం పచ్చిగా కలిపితే జిగురు రాదు, ఇచ్చిపోద్ది. ఓకేనమ్మా? ట్రై చేయండి. ఒకవేళ నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను. అది ఇదిగో అన్నమాట. ట్రై చేయకుండా యూట్యూబ్లో ఏది కూడా చెయ్యమురా, ఎందుకంటే బాగుంటేనే కదమ్మా. అది బాగున్నప్పుడే మేము కూడా మీకు చెప్పగలుగుతాం. మీరు చేసుకుని తింటారు, చక్కటి కామెంట్లు వస్తాయి. అది ఇదిగో ప్రత్యేకంగా రాగి పిండితో రాదు, జరగని పని. వస్తుంది. ఏమొస్తుంది? రాగి ముద్ద, రాగి సంకటి అవే వస్తుంది. ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు ఇది పోసుకుందాం. ఇదిగో వడకట్టేసుకున్నానే, మంచిగా ఉంటుంది. చక్కగా ఇలా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు అమ్మా. చాలామంది కారం వేస్తున్నారు, కారం వేయకూడదు. ఇది వేస్తే ఘాటుగా చక్కగా. వాటర్ పోయమ్మ. చూసారా? రాగిపిండి పట్టదు, అలాగా తేలుతుంది పైన. ఇది కడిగి ఎండపోసి ఆడిచ్చిన పిండి. ఇక్కడ మాకు కమ్మూరు ఉన్నారు, వాళ్ళు పిండి వంటలు చేస్తారన్నమాట. వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను నేను అమ్మా, వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటా. వాళ్ళు గోధుమలు ఆడతారు, శనగపిండి ఆడతారు సొంతంగా. ఇదిగో ఇప్పుడు జిగురు వస్తుంది మనకి. సరే, మీరు ట్రై చేయండి. ఉత్తరాగి పిండి రాదు. కారపూస కాబట్టి ఇలా ఉండాలి. ఇంతకన్నా టైట్ అనుకో పిండలం. ఇదిగో అమ్మా, ఇలాగ ఉండాలి. బాగా టైట్ అయితే మనం పిండలం. ఓకే, ఇదిగో ఓ 15 చుట్టలు అవుతాయి చక్కగా. గుడ్లు గట్ట ఇంకా పెట్టక్కలేదు. నైట్ టైము క్లైమేట్ చల్లగా ఉంది, శీతాకాలం కదమ్మా. అది పగలు ఏమాత్రం పని అవట్లా. ఇదిగో పామాయిల్ నూనె వేసుకున్నాను. తెన్నీళ్ళకి చెప్తున్నాం, ఇంట్లో గాను నూనె గట్ట వాడుకునే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా ఉండేవాళ్ళు పాపం తెలియక గమ్మున ఇంట్లో నూనె కదా అని పోసుకుంటారు. వేడిశనగ కానీ గాను నూనె కానీ వంటకు పనికిరాదురా. ఒక్క 10 నిమిషాలు అలా పెట్టుకున్నానమ్మా, సరిపోద్ది. ఇదిగో అమ్మా, ఇది అక్క కొన్నది, ఆన్లైన్లో బుక్ చేసింది అన్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. చూడండి వాళ్ళు చూడండి అమ్మా. ఎంత ఇది? 360 రూపాయలు ఆన్లైన్లో బుక్ చేసింది అక్క. ఇందులో చాలా వెరైటీలు వచ్చినాయి. ఇదైతే బాగుంటుందని చెప్పి చక్కగా లావు కారపూసలాగా వస్తుందని. దీనికి వాటర్ గట్ట ఏమి అక్కలు దుత్తునే మనం ముద్ద చేసుకుని పెట్టుకోవడమే. మన పిండి అంటుకున్నట్టు కూడా అంటుకోదు ఇది. ఇదిగో చూసారా? అంటుకోదు. అదిగో అంతే. చాలామంది పుట్నాలు పప్పు అయిపోతున్నారు. మా వాళ్ళు కర్ణాటకలో ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ జొన్న రొట్టెలు గట్ట బాగా అలవాటు, కొట్టడం కట్టాను.
వాళ్ళకి తెలిసి ఈ మాత్రం అంతాను వేసుకుందామమ్మా. సిమ్లో పెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకోండి అమ్మా. అక్కడికే కాచిన నూనె అంతే. మంచి స్మెల్, ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అది ట్రై చేయండి ఇలా చక్కగా. అది మళ్ళీ ఇదే నూనె అలా సప్పపడిపోయేటప్పుడు మనకి తయారవునట్టు లెక్క. ఇదిగోనమ్మా, ఈ పచ్చిమిరపకాయ, ఈ అల్లం, ఈ జీలకర్ర వేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కారం మానేసి ఇలా ట్రై చేయండి ఒకసారి అమ్మా. అది ఈ ఆయిల్ ఆ పొంగు ఆగిపోయేటప్పుడు మనకు ఉడిపోని లెక్క తీసేద్దాం. మీకు తెలుసు కదమ్మా, నేను క్లాత్ వేసుకుంటాను. క్లాత్ వేసుకున్నాం అనుకో, మెస్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ అంటుంటే, తక్కువ ఉన్నప్పుడు క్లాత్ వేసేసుకోండి సరిపోద్ది. నేను మీకు ఇప్పుడు మెజర్మెంట్ చూపించడానికే కలిపాను. ఇప్పుడు ఈ నచ్చేసినాయి అనుకో, ఇప్పుడు మా ఊళ్ళందరూ ఫోన్ కొట్టేస్తారు, మాకు చేసి పెట్టి మాకు చేసి పెట్టని. అది యూట్యూబ్ కన్నా ఈ పని ఎక్కకూడదు. ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసేసుకోండి అమ్మా. అదిగో మన పచ్చిమిరకాయ రసం వలన ఆ షేడ్ చక్కగా చూడండి, నల్లగా కూడా కనపడవు. అప్పుడు పిల్లలు కూడా తింటారు. ఈ సోడిపిండి అనేది నల్లగా ఉండి వద్దంటున్నారు పిల్లలు. అది సిమ్లో పెట్టి పిండుకోండి. ఓకేనమ్మా. కిటికీతలు తీసుకున్నాను మెస్, ఒక ఆవిరి ఇలాగా. నైట్ టైం వంట చేసుకోవడం ప్లస్ మనకి అది పొద్దున్న నాకు ఇల్లంతా పట్టేస్తుంది, ఇంట్లో చేస్తాం మనని. చూసారా, అది ఉప్పుడాయిలో పెట్టుకుంటున్నాను. ఓకేనమ్మా. మీ దగ్గర ఇలా ఊసలాంటిది కానీ, అప్పట్లో ఇనప ఊసలు ఉంచుకునేవారు పెద్దోళ్ళు. ఊసలాంటిది కానీ అట్లకాళ్ళు, ఇనప అట్లకాళ్ళు ఉండి అమ్మ, సుత్తలో చక్కగా సుత్తతో ఇలాగ అనుకునేవారు. ఇప్పుడు అంతా స్టీల్ మీద నడుస్తుంది ఫ్యాషను. అమ్మ కేజీ పిండి లెక్క అది మనకి. అది బయట తెచ్చుకోవాలంటే కేజీ నూనె ప్యాకెట్ పోసుకున్నాను, కేజీ పిండి మనకి. అరకిలో సోడిపిండి, పావు కిలో శనగపిండి, పావు కిలో వరిపిండి. ఓకేనమ్మా. తగినంత మనకు ఉప్పు. ఇదిగో చూసుకోండి చక్కగా ఎంత గుల్లగా వచ్చినాయో చూడు, ఎంత చక్కగా ఉన్నాయో. టేస్ట్ కూడా అలాగే ఉంది. మీరు ఇలా ట్రై చేసినా కామెంట్లో తెలపండి, సాయమ్మ ఎలాగని చెప్పి. ఇదిగో ఇంకో సుట్ట బుద్ధి. నైట్ పిండి వంట చేసుకోవడం చాలా ప్రశాంతంగా ఉందిరా బాబు. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా ఇప్పుడు మనకి ఇలాగ 2 కేజీలు వచ్చినట్టు, కేజీ పదార్థానికి. ఓకేనమ్మా. నాడండి. నచ్చిందా మరి? నా స్టైల్లో నేను చేశాను కాబట్టి ఇలా చేసుకోండి. నేను చాలా వరకు చూసాను, అలా కాదు. ఇప్పుడు మా కర్ణాటక వాళ్ళు ఫోన్ కొట్టాను, ఇలా చేయండి అమ్మ, ఇలా చేస్తున్నామో జిగురు ఉండలేదు, ఇలా చేయండి అని చెప్పి ఫోన్ కొట్టింది మా మేనవాళ్ళు. ఓకేనమ్మా. నచ్చితే అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్లు పెట్టండి. ఆ కామెంట్లు చూసి సాయమ్మ చక్కగా ఆనందిస్తుంది. ఓకేనమ్మా. మరి ఇది నైట్ చేశాను కాబట్టి మీ అందరికీ గుడ్ నైట్ చెప్పాలా మరి. అందుకని ఇప్పుడు ఎంత అయింది తెలుసా, టైము 9 అయింది, 9:30 అయిపోయింది. ఓకేనమ్మా. మరి ఈ రెసిపీ నచ్చితే అందంగా చూసి ఆనందించిన కామెంట్లో తెలపండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.